ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్ నా నుండి నీకు ఏం కావాలి. నా నుండి నీకు ఏం కావాలి అంటే నా నుండి నీకు ఎలాంటి సహాయం కావాలి అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ అంటే నా నుండి నీకు ఏం కావాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ అక్కడికి నువ్వు వెళ్తావా లేదా నేను వెళ్ళనా. అక్కడికి నువ్వు వెళ్తావా లేదా నేను వెళ్ళనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో విల్ యూ గో దేర్ ఆర్ షెల్ ఐ గో. విల్ యూ గో దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్తావా ఆర్ లేదా నేను వెళ్ళనా, షెల్ ఐ గో దేర్. నెక్స్ట్ వన్ ఈస్ ఏదైనా చెప్పండి. ఏదైనా చెప్పండి అంటే ఏదైనా మాట్లాడండి అని ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ సే సంథింగ్. ప్లీజ్ సే సంథింగ్ అంటే ఏదైనా చెప్పండి అని. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎప్పుడు చేరుకుంటారు. మీరు ఎప్పుడు చేరుకుంటారు అంటే మీరు అక్కడికి ఎప్పుడు చేరుకుంటారు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వెన్ విల్ యూ రీచ్. వెన్ విల్ యూ రీచ్ అంటే మీరు ఎప్పుడు ఎక్కడి అంటే మీరు ఎప్పుడు చేరుకుంటారు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి అంటే లేట్గా వచ్చినందుకు క్షమించండి అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో సారీ ఫర్ ది బీయింగ్ లేట్. సారీ ఫర్ ది బీయింగ్ లేట్ అంటే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకు ఎలా సహాయపడగలను. నేను నీకు ఎలా సహాయపడగలను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే నేను నీకు ఎలా సహాయపడగలను అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఏం కావాలి. నీకు ఏం కావాలి జనరల్గా ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వాట్ యు వాంట్. వాట్ డూ యూ వాంట్ అంటే నీకు ఏం కావాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించండి. మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించండి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ అంటే ఇంటరప్ట్ అంటే అంతరాయం అని. మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించండి అంటే ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ తర్వాత మాట్లాడుతాను. తర్వాత మాట్లాడుతాను ఇలా అంటూ ఉంటారు కదా జనరల్గా. సో దీన్ని ఇంగ్లీష్లో టాక్ టు యూ లేటర్. టాక్ టు యూ లేటర్ అంటే తర్వాత మాట్లాడుతాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను కొంచెం తిన్నాను. నేను కొంచెం తిన్నాను అంటే నేను కొంచెమే తిన్నాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఏట్ ఏ లిటిల్. ఐ ఏట్ ఏ లిటిల్ అంటే నేను కొంచెం తిన్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను రైలులో వచ్చాను అంటే నేను రైలులో ప్రయాణించాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కేమ్ బై ట్రైన్. ఐ కేమ్ బై ట్రైన్ అంటే నేను రైలులో వచ్చాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇక్కడ ఉండవచ్చా. నేను ఇక్కడ ఉండవచ్చా ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మే ఐ స్టే హియర్. మే ఐ స్టే హియర్ అంటే నేను ఇక్కడ ఉండవచ్చా అని. సమయాన్ని వృధా చేయకు. జనరల్గా ఇలా చెప్తూ ఉంటారు కదా సమయాన్ని వృధా చేయొద్దు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ టైం. డోంట్ వేస్ట్ టైం అంటే సమయాన్ని వృధా చేయొద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ మరో మార్గం లేదు. జనరల్గా ఇలా చెప్తూ ఉంటారు కదా ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో దేర్ ఈస్ నో అదర్ వే. దేర్ ఈస్ నో అదర్ వే అంటే ఇది తప్ప వేరే దారి లేదు అని లేదా మరో మార్గం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను వారిని దారిలో కలుస్తాను. నేను వారిని దారిలో కలుస్తాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ మీట్ దెమ్ ఆన్ ది వే. ఐ విల్ మీట్ దెమ్ ఆన్ ది వే అంటే దారిలో నేను వాళ్ళని కలుస్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ అలా మాట్లాడవద్దు అంటే ఆ విధంగా మాట్లాడవద్దు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ లైక్ దట్.
డోంట్ స్పీక్ లైక్ దట్ అంటే అలా మాట్లాడవద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ అదేం పెద్ద విషయం కాదు అంటే అదేం పెద్ద చెప్పుకోదగిన విషయం కాదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్ అంటే అదేం పెద్ద విషయం కాదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెని మోసం చేయకు, ఆమెని మోసం చేయకు. ఎవరినైనా మోసం చేస్తూ ఉన్నట్లయితే ఇలా చెప్తూ ఉంటారు కదా, ఆమెని మోసం చేయకు అని ఈ విధంగా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ చీట్ హర్, డోంట్ చీట్ హర్ అంటే ఆమెని మోసం చేయొద్దు అని లేదా మోసం చేయకు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎందుకు చింతిస్తావు అంటే ఎందుకు బాధపడతావు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వై డు యు వరీ, వై డు యు వరీ అంటే ఎందుకు చింతిస్తావు అని లేదా ఎందుకు బాధపడతావు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎప్పుడు అబద్ధాలు చెప్పకు, ఎప్పుడు అబద్ధాలు చెప్పకు అంటే ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పొద్దు అని. సో దీన్ని ఇంగ్లీష్లో నెవర్ టెల్ లైస్, నెవర్ టెల్ లైస్ అంటే ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకు అని లేదా చెప్పొద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ వీలైనంత త్వరగా రా, వీలైనంత త్వరగా రా అంటే ఎంత వీలైతే అంత త్వరగా రా అని. సో దీన్ని ఇంగ్లీష్లో కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత వీలైతే అంత త్వరగా రా అని. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను వెక్కిరించవద్దు, నన్ను వెక్కిరించవద్దు. ఎవరైనా మనల్ని వెక్కిరిస్తూ ఉన్నట్లయితే ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ మాక్ ఎట్ మీ, డోంట్ మాక్ ఎట్ మీ. మాక్ అంటే వెక్కిరించడం అని, నన్ను వెక్కిరించవద్దు అంటే డోంట్ మాక్ ఎట్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ వారు తడిచిపోయారు అంటే వాళ్ళు వర్షంలో తడిచిపోయారు అని లేదా ఏ కారణంగా అయినా తడిచిపోయారు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో దే గాట్ వెట్, దే గాట్ వెట్ అంటే వాళ్ళు తడిచిపోయారు అని. నెక్స్ట్ వన్ ఈస్ మీరు చెబితే తప్ప అంటే మీరు చెబితే తప్ప అని జనరల్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో అన్లెస్ యూ సే, అన్లెస్ యూ సే అంటే మీరు చెబితే తప్ప అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు చెప్పడానికి ఏమీ లేదు, నాకు చెప్పడానికి ఏమీ లేదు. జనరల్గా ఇలా అంటుంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నథింగ్ టు సే, ఐ హ్యావ్ నథింగ్ టు సే అంటే నాకు చెప్పడానికి ఏమీ లేదు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.